హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రవీణ్, బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైతే అవుతుందన్నమాట. సో ఈ రోజు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే, ఈ రోజు నుంచి నాకు అఫీషియల్గా ఇంటర్న్షిప్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్న్షిప్ 8th సెమ్లో ఉంటుందని నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను. సో ఫస్ట్ 7 సెమ్స్ అయిపోయినాయి. అంటే 7th సెమ్ ఎగ్జామ్స్ అయితే రాస్తాం కానీ ఇంకా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అవి అయ్యాక రిజల్ట్స్ కూడా వస్తాయి. ఎప్పుడో ఫస్ట్ సెమ్ జాయిన్ అయినప్పుడు అనుకున్నా, సో ఈ 8th సెమ్స్ ఎట్లారా కంప్లీట్ చేసేది, ఎప్పటికిరా అయ్యేది అనుకున్నా కానీ ఎప్పుడో నవంబర్ 2022లో జాయిన్ అయ్యాము మనం బీఎస్సీ నర్సింగ్. ఈ రోజు జూలై 1. సో ఈ రోజు నుంచి మనకి 6 మంత్స్ అయితే ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. సో మీలో చాలా మందికి ఇంటర్న్షిప్ అంటే ఏంటో తెలిసే ఉండొచ్చు. సో మెడికల్ ఫీల్డ్లో చూసుకుంటే మనం హాస్పిటల్లో వర్క్ అయితే చేయాలన్నమాట. సో ఇదంతా పక్కన పెడితే మనకి ఫస్ట్ డే ఆఫ్ ఇంటర్న్షిప్లోనే నైట్ షిఫ్ట్ అయితే పడింది. అండ్ షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి నైట్ 8 PM నుంచి మార్నింగ్ 8 PM వరకు అనమాట. 12 అవర్స్ డ్యూటీ ఉంటుంది. ఫస్ట్ డే అండ్ నైట్ షిఫ్ట్ పడింది. అండ్ నైట్ కూడా నేను అంత నిద్రపోలేదు. ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూద్దాము అసలు హాస్పిటల్కి వెళ్దాము. టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో చూద్దాము, అక్కడికి వెళ్ళి ఏమైనా పాసిబిలిటీ ఉంటే వీడియోస్ తీసి మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను. సో ఈ గ్యాప్లో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. సో మనం లెట్స్ గో టు ది హాస్పిటల్. సో స్టార్ట్ అయితే అయిపోయా. ఫస్ట్ హాస్పిటల్కి అయితే వెళ్దాము. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చెట్లు అడ్డున్నాయి. ఫ్రెండ్కి వెళ్తే ఇద్దామంటే మనకు టైం లేదు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి అయితే వస్తున్నాం ఫస్ట్. నేను క్యాజువాలిటీ డిపార్ట్మెంట్కి వచ్చాను. అక్కడికి వచ్చాక ఏవో చిన్న చిన్న పనులు చేశానండి, కానీ అవన్నీ వీడియోలో తీసి పెట్టడానికి స్కోప్ లేదు. అండ్ పెట్టినా మళ్ళీ అదొక రిస్క్ కదా. సో అందుకే చిన్న చిన్న క్లిప్స్ పాసిబిలిటీ ఉన్నవి నేను అలా పెడుతున్నాను అనమాట. నేను షిఫ్ట్కి వెళ్ళాక నా ముందే యాక్సిడెంట్ కేసు అండ్ ఫీవర్ అండ్ చెస్ట్ పెయిన్ కేసు 3 వచ్చినాయి. ఓకే, ఈరోజు మన ఫస్ట్ డే ఇంటర్న్షిప్ అని చెప్పా కదా, నైట్ డ్యూటీ. సో మా కాలేజ్లో ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ ఏదైనా చెప్పొచ్చు, నౌషద్ వాలీ అని. సో గైస్ డూ సబ్స్క్రైబ్ టు బ్రోస్ ఛానల్. కంటెంట్ చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు. సో డూ సపోర్ట్ హిమ్. త్వరలో కొలాబ్ వీడియో వస్తుంది. చూద్దాం ఇఫ్ ఇట్ విల్ బి పాసిబుల్. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. దట్ వీడియో ఇస్ కమింగ్ సూన్. ఇప్పుడు మిడ్ నైట్ చూడండి, 1 అవుతుంది. పడుకోవాలి యాక్చువల్గా, బట్ సరదాగా ముచ్చట్లయితే పెడుతున్నాము. ఈ అమ్మాయి అయితే వాగుతూనే ఉంది. అక్కడ చూడండి, ఐసియు అని ఉంది కదా, అంటే నేను మిమ్మల్ని చూస్తున్నాను అర్థం. కాదు కదా, మీరే నన్ను చూస్తున్నారు వీడియోలో. ఇంకా చల్లగాలి కోసం జస్ట్ అలా బయటకు వచ్చా. అంటే ఎమర్జెన్సీ ఎంట్రన్స్ ఉంటుంది కదా, చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి ఎమర్జెన్సీ ఎంట్రన్స్. సో ఇదే, చేసేదేం లేదు. జస్ట్ ఉన్న కళ్ళు చూడండి మొత్తం రెడ్ అయిపోయింది. ఇంకా నైట్ షిఫ్ట్లో మెడికేషన్స్ ఇవ్వడం అండ్ కేర్ షీట్స్ పైకి కిందకి తీసుకెళ్ళడం అండ్ వచ్చిన కేసెస్ చూడడం, ఇదే సరిపోయింది. ఓకే, అయిపోయింది. 8 అయితే అవుతుంది. సో ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫుడ్ ఏదైనా ఉంటే తిందాము, లేదంటే డైరెక్ట్ పడుకోవడం. ఎందుకంటే అసలు ఒక్క 5 minutes కూడా పడుకోలేదు. ఇంకా వెళ్ళిపోయి వెళ్దాము. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.